జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద చెల్లింపుల వ్యవస్థలో కీలక మార్పులు రానున్నాయి. తరచూ నేషనల్ హైవేలపై ప్రయాణించే వారితో పాటు కొత్తగా వెళ్లేవారు సైతం ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇకపై ఫీజు చెల్లింపులకు పూర్తిగా డిజిటల్ ట్రాన్సాక్షన్లను మాత్రమే అనుమతించనున్నారు. ఇకపై నగదు చెల్లింపులు ఆగిపోనున్నాయి. పూర్తిగా డిజిటల్ చెల్లింపులను మాత్రమే అనుమతించే అంశాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోంది. వచ్చే ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఏప్రిల్ 1 నుంచి నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేయాలని ఎన్హెచ్ఏఐ అనుకుంటోంది. ఫాస్టాగ్ లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా మాత్రమే టోల్ ఛార్జీలను వసూలు చేయాలి అని ఎన్హెచ్ఏఐ అనుకుంటోంది. జాతీయ రహదారుల టోల్ ఎకోసిస్టమ్ను పూర్తిగా డిజిటల్ విధానంలోకి మార్చాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్హెచ్ఏఐ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం టోల్ ఛార్జీల చెల్లింపుల్లో చాలా వరకు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. సుమారు 98% చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే కొందరు వాహనదారుల వద్ద ఫాస్టాగ్ లేకపోవడం లేదా ఉన్న ఫాస్టాగ్ పనిచేయకపోవడం వంటి కారణాలతో టోల్ ప్లాజాల వద్దకు వచ్చే వాహనాల నుండి రెండింతల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ యూపీఐ పేమెంట్లు చేసినట్లయితే 1.25 రెట్లు ఫీ మాత్రమే తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టోల్ ప్లాజాల వద్ద పూర్తిగా డిజిటల్ రూపంలో పేమెంట్లు మాత్రమే అనుమతించాలి అని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, ఛార్జీల వసూళ్లలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. దేశంలో నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలపై 1150 టోల్ ప్లాజాలు ఉన్నాయి. చాలా వరకు టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్, యూపీఐ పేమెంట్ల ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి. 98% మంది డిజిటల్ పేమెంట్లనే ఉపయోగిస్తున్నారు. దీంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇకపై ఛార్జీల వసూలును పూర్తిగా డిజిటలైజ్ చేయాలి అని భావిస్తున్నట్లు తెలిపింది. క్యాష్ చెల్లింపులకు బదులుగా యూపీఐ ద్వారా పేమెంట్లు చేసినట్లయితే అదనపు భారం సైతం తగ్గుతుంది అని తెలిపింది. వాహనదారులకు ఇది బోలెడంత ఆదా చేస్తుంది అని పేర్కొంటోంది.